You tell me, guys. Hi, hello friends. Enjoy the party and get drunk. Come on, Mr. Dilip Sharma. మీరు ఓపెన్ గా చెప్పండి. Yes sir. డిపార్ట్మెంట్ లో నాకు ఎంత సర్వీస్ ఉంది? ఈ డిపార్ట్మెంట్ లో నాకు ఏమైనా బ్లాక్ మార్క్ ఉందా? Tell me. No sir, clean. Correct. I'm clean. I'm the most cleanest fellow. Doubt le sir. ఒప్పుకుంటారుగా? Yes sir. పదో పెగు ఇంకా చాలు ఆపు అనేది వరకు పోస్తూనే ఉంటాం. పోయి ఆన్ ది రాక్స్ ఇంకొంచెం పోయి అక్కడ పోయి ఇక చాలు సార్. Cheers. నా సబార్డినేట్స్ అందరూ నా చుట్టూ ఉన్నారని తెలుసు, నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలుసు. Sit down. నేను దేవదాస్ కాదు, దేవరాజ్ IPS. Always steady man. హ్యాపీ బర్త్డే కౌశల్య. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది 11th పెగ్గిన నాకు తెలుసు. హైదరాబాద్ లో ఒకసారి నేను ఫుల్ బాటిల్ కొట్టాను. ఎలా కొట్టానో నాకు తెలియదు బ్రదర్. సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యు శర్మ, ఫుల్ బాటిల్ నేను ఒక్కడే కొట్టాను. ఎవరి మదన మోహిని? Very nice. On the rocks. How dare you touch me? What do you think of me? Hey, మా కమిషనర్ కొట్టావా? కమిషనర్ అయితే నాకేంటి? పబ్లిక్ లో ఒక ఆర్డర్ దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియని బ్రూట్. మర్యాదగా మాట్లాడు. హి ఇస్ ఐపీఎస్ ఆఫీసర్. ఈవిడెవరో తెలుసా? సిబిఎస్పి దేవరాజ్. వాట్ ఇస్ దిస్? గాయత్రి, ప్లీజ్ కూల్ డౌన్. ప్లీజ్. ముందు మీరు ప్లీజ్ కూల్ డౌన్. ఆస్క్ హిమ్ టు గో అవే ప్లీజ్. ప్లీజ్ కూల్ డౌన్. అవుట్. గుడ్ మార్నింగ్ సార్. రామ్మ గాయత్రి, దేవరాజు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్లారు. ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. మిస్ గాయత్రి, దేవరాజ్ తప్పు చేసిన పబ్లిక్ ప్లేస్ లో మీరు ఆయన్ని కొట్టుండకూడదు. పబ్లిక్ ప్లేస్ లో ఆయన అసభ్యంగా బిహేవ్ చేయొచ్చా? సర్లే పోనిమ్మా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను పిలిపించింది నువ్వు పత్రికల వాడికి ఏం చెప్పొద్దని సలహా ఇవ్వడానికి. అదం దొరికిందంటే అసభ్యమైన వార్తలని హెడ్లైన్స్ లో ప్రింట్ చేసే కొందరికి నువ్వు మ్యాటర్ ఇవ్వకూడదు. నీకిప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ముఖ్యమైన పోస్ట్ కి నేను నిన్ను రికమెండ్ చేశాను. నేను ఐపీఎస్ చదివింది మా బావ కోసమే సార్. నా జీవిత లక్ష్యం అంతా మా బావని త్వరలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నది. నాకు ప్రమోషన్ వద్దు సార్. ఓకే. అదిగో వస్తోందిరా, మన కమిషనర్ ని అదే కొట్టిందిరా. దాన్ని వదలకూడదురా. హాయ్. ఏంటి పరాచకాలు? నీతో ఆడకపోతే ఇంకెవరితో ఆడతాను? అవును,
నువ్వు ఆడపిల్లవా ఆటో బాంబువా? ఫైటింగ్ అదర్ కొట్టేస్తున్నావు. నువ్వు ఒలింపిక్స్ వెళ్ళొచ్చు కదా. వాటేసి కూర్చో. ఏయ్ అరుగోనే మీ బావ గాయత్రి వస్తున్నారు. అక్కయ్య జాగింగ్ కింద వెళ్ళావు, బావతో తిరిగి వచ్చావు. ఏంటి కదా కమామిషు? నోరు మీరా ఏంటి జోకింగ్? ఊరికెళ్ళిన వాడివి ఉదయంతో తిరిగొచ్చావు, ఏమిటి కదా? నువ్వు 6ంటికి లేస్తేనే కదా అన్నయ్య యాక్టివిటీస్ అన్ని తెలుసుకోవడానికి. నువ్వు ఇంతవరకు సూర్యోదయమే చూడలేదే. 5 గంటలకు లేచే మాకే నీ యాక్టివిటీస్ తెలియలేదు, దానికి ఎలా తెలుస్తాయి? నాన్న బావ యాక్టివిటీస్ మనకు తెలియక్కర్లే, అక్కయ్యకి తెలిస్తే చాలు. ఎరా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళావా? బాగారు అదిగో ఆ కోచ్ చూసారా? చాలా ఆపండి, మీరు వెళ్ళండి. అదిగో. ఒకరి తర్వాత ఒకరి ఇంట్లోకి రానికుండా ప్రశ్నలు వేస్తున్నాయి. అయ్యో బావ మొదటిసారి కలిసి వచ్చారు, వాకిట్లోనే ఆపి వాయించేస్తా ఎలా? రండి, ఇంట్లోకి వెళ్దాం. పోండి 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 పోండి. అది కాదన్నయ్య, ఈ పిఎం గారున్నారే, పియ్యమ్మా? నీకు తెలీదా? పెద్ద మామయ్య పిఎం, చిన్న మామయ్య సీఎం. ఓహో, పియ్యము సీఎము మన ఇంట్లోనే ఉన్నారా? అది కాదన్నయ్య, నీ మీద ఆయన కళ్ళు పడ్డాయి. ఎవరి కళ్ళు పడ్డా పర్వాలేదు, ఆయన కళ్ళు పడకూడదు. అవునవును. పెద్ద మామయ్య కళ్ళు ప్రమాదమైన కళ్ళు. ఏమిటి? ఊరుకో ఊరుకో. మా నాన్నంటే నేను ఊరుకోను. నిజమే. అక్కయ్య, మీరిద్దరూ కలిసి బైక్ లో వస్తుంటే చూడ్డానికి ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? చెంబల బాలేలా ఉంది. బాలే? బాలే అంటే? అయ్యో, బాలే అంటే బాలే. ఆహా. తాగు. ఎవరికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు బావా? అవును హరి, మీ నాన్న కూడా చాలా సార్లు అడిగారు, మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అవును, ఎక్కడికి వెళ్ళావు? చెప్తా చెప్తా. ఎక్కడికి వెళ్ళావు? గాయత్రి, కిరణ్ బేడి కంటే నువ్వు గొప్పదానివి. ఝాన్సీ రాణి కంటే గొప్ప ధైర్యం ఉంది నీకు. మగవాళ్ళు ఆడదబల అంటారు, పిరిగిదంటూ ఎద్దేవా చేస్తారు. కానీ ఆడదబల కాదు, ఆదిశక్తి లాంటిదని ప్రూవ్ చేశావు. నువ్వు మహాధైర్యశాలివి, రుద్రమదేవి లాంటి దానివి. ఇలా కాకపోతే లాభం లేదు. చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? వర్కౌట్ కాలేదా? అవదు బావా, త్వరగా చెప్పు. ఆ తర్వాత పెద్ద మావి వచ్చారంటే నువ్వు చేతులు కట్టుకొని నోరు మూసుకొని చిన్న పిల్లల నుంచుంటావు. చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు Please. చెప్పు. లేకపోతే మావి వచ్చేస్తారు. త్వరగా త్వరగా చెప్పు. అక్కయ్య, ఏం అక్కయ్య, అక్కయ్య, ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? రహస్యమట. మోహన్ చూడు. రహస్యమా? మా అక్కయ్య దగ్గర రహస్యమా? మీ అక్కయ్య నా పెళ్ళామా అన్ని విషయాలు చెప్పడానికి? ఏమన్నా? నువ్వు నా అదే గాయత్రి, అక్కయ్య, 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 బావకి కష్టాలు తప్పవులే. దాని కోపం వచ్చిందని వీడు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి దానికి నచ్చ చెప్పరా. వెళ్ళి కాకపట్టు. వెళ్ళు.